హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. నిన్న మీకు మొన్న మార్కెట్ ప్రెడిక్ట్ చేసి చెప్పాను. ఫ్రైడే రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితదని చెప్పి క్లియర్ కట్. ఏవేవి లెవెల్స్ వరకు చూడ్డానికొస్తాయి చూడండి. ఎగ్జాక్ట్ 23,578 పిన్ పాయింట్ లెవెల్ దగ్గరికి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నేను ఒక జోన్ చెప్పాను. 23,688 ఈ జోన్ చెప్పాను. ఈ జోన్‌లో సస్టైన్ అయితే అప్ సైడ్‌కి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ర్యాలీ చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్‌కొచ్చింది. అండ్ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే అయ్యింది. చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ చార్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక మనకి క్లియర్ కట్‌గా అప్ సైడ్ అయితే మూవ్‌మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు సార్ బాగుంది. అంతా బానే ఉంది. ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అయితదంటే, ముందుగా మీకు చెప్పాలదలుచుకున్నాను. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. ఇది మన యూట్యూబ్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థాంక్ యూ సో మచ్. చేసుకున్నందుకు. నేను వాల్యూమ్ అనాలిసిస్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మీద ఒక లాంగ్ వీడియో చేశాను. చాలా మంచి కాన్సెప్ట్. ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ వాల్యూమ్ కాన్సెప్ట్‌ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏదైతే ప్రైస్ మీరు చూస్తారో అది రియల్ గాదు. వాల్యూమ్ ఈస్ రియల్. ఎందుకంటే ఆడనే కాంట్రాక్ట్స్ అన్నీ ఆడనే కాలిక్యులేట్ అయితా ఉంటాయి కాబట్టి. ఇంకోటి బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని ఫ్రీ కోర్స్ ఇక్కడ మీకు చెప్పాను. మీరు నేర్చుకోవచ్చు అది జూసి. ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళ కోసం పర్ఫెక్ట్ వీడియో కాన్సెప్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటది. 24 మినిట్స్ ఉంటది చూసుకోవచ్చు. ఇలానే డైలీ వీడియోస్ కోసం మనం ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ టెలిగ్రామ్ ఛానెల్ కూడా మనల్ని ఫాలో అయితే అక్కడ మీకు డైలీ అప్డేట్స్ వస్తా ఉంటాయి. రేపటి మార్కెట్ ఏం చేద్దాం? నిఫ్టీలో ఫస్ట్ ప్రయారిటీలో నిఫ్టీ ఎలా ఉంటదో చూద్దాము. రేపు మార్కెట్ నిఫ్టీలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. రేపంటే రేపు మార్కెట్ ఓపెన్ ఉండదు. మనకి 15థ్ రోజు మార్కెట్ ఓపెన్ ఉంటది. మీకు ఈ జోన్ ఏదైతే జోన్ చెప్పానో మీకు ఈ జోన్‌లో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. 23,756 ఈ మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ అయిందనుకోండి. ఈ జోన్‌లో సస్టైన్ అయిందనుకోండి. అప్ సైడ్ క్లోజింగ్ అయితే 23,700 క్లోజింగ్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,825 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,939 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,17 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 24,19 అండ్ మీకు ఈ జోన్ ఇందాక క్రూషియల్ జోన్ చెప్పాను 24,160 అండ్ 24,150 ఈ జోన్ క్రూషియల్ జోన్ ఈడ నుంచి సపోర్ట్ అయితే కిందికి ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోయి కింద క్లోజింగ్ అనుకోండి ఈ జోన్ కింద క్లోజింగ్ అనుకోండి మీకు ఈ లెవెల్ కనిపిస్తాయి 23,580 అండ్ 23,400 అండ్ 23,300 ఈ లెవెల్స్ కనిపిస్తాయి మార్కెట్ గ్యాప్ కింద సస్టైన్ అయితే సేమ్ ఇవే లెవెల్స్ నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీవి నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను మీకు అక్కడ అప్డేట్ చేస్తాను. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇదే స్క్రీన్ షాట్ ఏస్తాను. లెవెల్స్ చార్ట్ మీద ప్లాట్ చేయండి. మినిమమ్ 10 డేస్ మీరు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. నా లెవెల్స్‌ని అబ్జర్వ్ చేయండి. బ్యాక్ టు బ్యాక్ కన్సిస్టెంట్‌గా నేను ఇదే చెప్తున్నాను. మార్కెట్ నేను ఏదైతే ప్రిడిక్షన్ చేస్తున్నానో ఆ లెవెల్స్‌కి మా మార్కెట్‌ని నేను ఇప్పటికి లెవెల్ వీడియోస్ చేశాను. ఓవర్ 5 ఇయర్స్ నాకు ఎక్స్‌పీరియన్స్ మార్కెట్‌లో. లెవెల్ వీడియోస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ చేశాను. లెవెల్ వీడియోస్‌లో మనకి 8 వీడియోస్‌కి 100% కాదు గానీ, ఒక 60-70% మ్యాచ్ అయ్యాయి వీడియోస్. మనం చెప్పిన లెవెల్స్‌కి. దట్ ఈస్ ఎక్స్‌పీరియన్స్ కాల్డ్. ఎక్స్‌పీరియన్స్ నుంచి వస్తాయి ఇవన్నీ. అండ్ సరే. బ్యాంక్ నిఫ్టీలో ఎలా అంతకుముందు మీకు నేను డిస్క్లైమర్ ఇవ్వదలుచుకుంటున్నా. డిస్క్లైమర్ దిస్ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. ఓకే. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ట్రేడింగ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి. నేను ఏదైతే లెవెల్ చెప్పానో 54, 55,200, 54,400 లెవెల్ పిన్ పాయింట్ లెవెల్ అక్కడి నుంచి పైకెళ్ళింది మార్కెట్. పైకెళ్తే నేను మీకు నిన్న ఏం చేయాలో చెప్పాను. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మీకు 23 సారీ ఈ లెవెల్ కనిపిస్తది. 55,235 ఫస్ట్ లెవెల్. ఎందుకంటే ఈ లెవెల్ తర్వాతనే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. ఈ వీడియో మీరు నోట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత మీకు 54,808 ఫస్ట్ టార్గెట్, 54,448 సెకండ్ టార్గెట్ అండ్ 54,716 76 థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 53,833 ఈ జోన్‌లో మార్కెట్ కన్సిస్టెంట్‌లీ ఈ జోన్‌లో మార్కెట్ ఒక రేంజ్‌లో ఉందనుకోండి. మీకు సేమ్ లెవెల్స్ అప్ సైడ్ చూడడానికి కనిపిస్తాయి. ఒకవేళ మార్కెట్ పాజిటివ్‌గా ఓపెన్ అయితే మీకు ఈ లెవెల్స్ నోట్ చేసుకోండి. ఇదైతే జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ వరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ జోన్‌లో క్లోజ్ అయిన తర్వాతనే ఎంట్రీ తీసుకోండి. మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,000 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 56,200 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి
50 56,393 ఆల్మోస్ట్ 200 పాయింట్స్. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 53,560. ఇవి మీ టార్గెట్స్ రేపటి కోసం. మార్కెట్‌లో ఎలా బిహేవ్ చేయాలి, ఏంది అని చెప్పేసి నేను ఇంకా మీకు టెలిగ్రామ్‌లో కూడా నేను డైలీ అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్‌లో ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేసి చెప్తున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఏ విధంగా నేనైతే అప్డేట్ చేస్తున్నానో. ఇదిగోండి చూడండి. చూడండి. నేను టెలిగ్రామ్‌లో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ట్రేడ్ విత్ రవి అని ఉంటది తెలుగులో. నాకు ఇక్కడ నుంచి మీకు కాంటాక్ట్ అయ్యి మెసేజ్ చేయొచ్చు కూడా. మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తా. చూడండి మార్కెట్ ఓపెన్ కాకముందే నేను చెప్తున్నా. గిఫ్ట్ నిఫ్టీ 3000 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితుంది అని చెప్పి ఎప్పుడు చెప్పినా 749కి చెప్పాను పొద్దున. తర్వాత ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ అని కూడా క్లియర్‌గా చెప్పిన. తర్వాత గ్లోబల్ ట్రేడ్స్, ఇండియన్ ఇంపాక్ట్స్ ఇట్లా ఎలా ఉంటాయి, మార్కెట్ ఏంది, నిఫ్టీ ఏ లెవెల్, సపోర్ట్ ఏ లెవెల్, బ్రేక్ డౌన్ ఏ లెవెల్ ఎంత క్లియర్‌గా బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్ వరకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్‌లీ స్ట్రాంగ్ బై సైడ్ ఏముందా, సింపుల్ ఓవర్ మార్కెట్ సెల్లింగ్ జోన్‌లో ఉంది. మంచిగా క్లియర్‌గా నేను మంచి మెసేజ్ చేసి చెప్పాను. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఉన్నప్పుడు నాకు స్క్రీన్‌షాట్ పెట్టాను. దాంతో 2, 3 ట్రేడ్స్ ఇచ్చాను ఇక్కడ. దాని తర్వాత నాది ఫస్ట్ 10:30కి ఈ ట్రేడ్ ఉండే. ఆల్మోస్ట్ 10,000 అకౌంట్‌లో నేను ఆల్మోస్ట్ 5,300 ఏసిన. ఆల్మోస్ట్ 50% ఆర్‌ఓఐ. దాని తర్వాత కాల్ ఇచ్చాను. దాని తర్వాత చూడండి. దాని తర్వాత 148కి నా అకౌంట్‌లో 13,000 ఉండే ప్రాఫిట్. 13,000 ప్రాఫిట్ అయినాయి. ఓన్లీ 10,000 అకౌంట్ 13,000 అయినాయి. ఈ విధంగానే నాకు మీరు ఈ విధంగానే మంచిగా సపోర్ట్ చేస్తా ఉంటే, మీకు మంచి మంచి లెవెల్స్, మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లారిటీగా మీకు ఇస్తా ఉంటాను. ఓకేనా అండి? అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ఓకే, ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. దిస్ వీడియో ఫర్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే. థాంక్ యూ సో మచ్.